సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోనూ సూపర్ పవర్గా మారారు. రియల్ లైఫ్లో వకీల్ సాబ్ అనిపించుకున్న ఆయన నిజ జీవితంలో మినిస్టర్ సాబ్ అనిపించుకున్నారట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలుపులో ఎలాగైతే ముఖ్య పాత్ర పోషించారో పాలనలోనూ అలాంటి పాత్ర పోషించబోతున్నారు. రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారట. అందుకోసం తన కేబినెట్లకు తీసుకోవాలని సూచిస్తున్నారట. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు సమావేశమయ్యే సమయంలో ఈ ప్రతిపాదన చంద్రబాబు గారు పవన్ ముందు ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ఇండస్ట్రీలోని చాలామంది ఆయన ఇంటికి సైతం వస్తూ ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఊహకందని విజయాన్ని కైవసం చేసుకుంది. కూటమిలో అత్యధిక సీట్లు సాధించి తెలుగుదేశమే. కానీ గెలుపు క్రెడిట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్కి దక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలకుండా ముందుగా చొరవ తీసుకుని టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. అలాగే బీజేపీని కూడా కూటమిలోకి చేర్చింది కూడా పవనే. అలాగే వైసీపీకి వ్యతిరేకంగా చాలా దూకుడుగా ప్రచారం కూడా చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా సామధాన భేద దండోపాయాలతో వైసీపీని మట్టి కరిపించి టీడీపీ కూటమికి విజేతగా నిలిపారు పవన్ కళ్యాణ్ గారు.